బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి అసలు బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సుమారు కిలో బంగారు నగలను దుండగుడు అపహరించగా వాటి విలువ 1.60 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. లక్ష్మీ కావ్య అనే మహిళ బంజారాహిల్స్ లో జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తుంది. కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాచిగూడకు చెందిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్ ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ ప్రముఖ వ్యక్తి దగ్గర సహాయకుడిగా అని చెప్పి నమ్మించాడు. తమ వద్ద భారీ బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటికి సమానంగా బంగారు నగలు ఇవ్వాలని కోరాడు. మొదట లక్ష్మీ కావ్య అతన్ని మాటలను పట్టించుకోలేదు. పదే పదే సంప్రదించడంతో ఒప్పుకుంది. 3 సార్లు నిజమైన గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి నగలను తీసుకెళ్లడంతో అతడిపై నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో ఈ నెల 25న కిలో బంగారు నగలను తీసుకొని శ్రీనాథ్ తాను బయటకు వెళ్తున్నానని చెప్పి తన సహాయకుడు కృష్ణ ద్వారా బంగారు బిస్కెట్లను పంపిస్తానని తెలిపాడు. అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ వద్దకు కృష్ణ వచ్చారు. బంగారు బిస్కెట్లను అందజేశాడు. బిస్కెట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ కావ్యకు వాటిని పరీక్షించగా నకిలీని తేలింది. శ్రీనాథ్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయినట్టుగా గ్రహించింది. కృష్ణను ప్రశ్నించగా 4 రోజుల క్రితమే తనని పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలోని ఓ హోటల్లో వసతి కల్పించారని తెలిపాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.